Good morning, all of you. Today we discuss about breeds of Indian buffaloes. భారతదేశంలో పాడి పరిశ్రమలో ఉపయోగపడే గేదె జాతులను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. Introduction. In India, there are few well-defined breeds with standard qualities and with specific physical characters that differentiate them from other types as may be found in various states of the country. మన భారతదేశంలో ఉండే ఈ యొక్క గేదె జాతుల వివిధవన్నీ కూడా వేరియస్ కంట్రీస్తో వేరే దేశాలతో పోలినప్పుడు వాటితో మనకి ఆ యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ కానీ వాటి యొక్క అవన్నీ కూడా ఏంటంటే రిమైనింగ్ వేరే దేశం యొక్క జాతులతో పోల్చినప్పుడు మనకి ఆ యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి వేరే విధంగా కలిగి ఉంటాయి. దేర్ ఆర్ మిల్చ్ బ్రీడ్స్ హౌవర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రీజియన్స్ ద వెల్ డిఫైన్డ్ బఫెలో బ్రీడ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అలాగే మనకి ఈ యొక్క పాడి పరిశ్రమలో ఎక్కువ ఉత్పత్తిని కలగజేసే గేదె జాతులు అనేవి కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. వాటిలో మనకి కొన్ని బ్రీడ్స్ వచ్చేసి ఆ యొక్క రీజియన్ వాటి యొక్క ప్రదేశాలను బట్టి ఆ యొక్క గేదె జాతులని ఆ యొక్క బఫెలో బ్రీడ్స్ అనేవి వాటికి కన్ఫైన్డ్ అయి ఉన్నాయి. వాటిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ముర్రా గ్రూప్. ముర్రా గ్రూప్ ఆ యొక్క రీజియన్లో ఉండే గేదెలు ఏంటంటే ముర్రా, నీలిరవి, కుండి. నెక్స్ట్ గుజరాత్ గ్రూప్ శృతి, జాఫర్ బోడి, మెహాసోనా. గుజరాత్కి సంబంధించి ఈ యొక్క గేదె జాతులను మనం చూసుకున్నట్టంటే శృతి, జాఫర్ బోడి, మెహాసోనా అనేవి గుజరాత్ రీజియన్లో మనకి ఆ యొక్క జాతులు అనేవి కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్ గ్రూప్ బహోద్వారి, తరాయ్ ఇవనేవి ఉత్తరప్రదేశ్ రీజియన్లో ఈ యొక్క జాతులు అనేవి ఉంటాయి. సెంట్రల్ ఇండియా గ్రూప్ నాగపురి, పందేపురి, మండా, చరంగి, కల్హండి, సంబల్పూర్ ఈ యొక్క అన్నీ కూడా సెంట్రల్ ఇండియా రీజియన్కి మనకి ఈ యొక్క జాతుల్ని ఎక్కువగా చూడవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సౌత్ ఇండియా తోడ, సౌత్ కెనారా ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్లో ఈ యొక్క గేదె జాతులు అనేవి మనకి కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ముర్రా బఫెలో. Out of these, the following are high quality milch breeds buffaloes of the country. మన దేశంలో ఎక్కువగా ఈ యొక్క క్రింది జాతులను మాత్రమే పాల ఉత్పత్తికి ఎక్కువగా వినియోగిస్తారు. డిస్ట్రిబ్యూషన్. The home of this breed is mainly in Punjab and Delhi, but animals are bred pure in Uttar Pradesh, Rajasthan and other places. ఈ యొక్క ముర్రా జాతి గేదెలు అనేవి ఏ ప్రాంతంలో కనిపిస్తాయి అంటే పంజాబ్ అండ్ ఢిల్లీ. అదేవిధంగా అక్కడే కాకుండా ఈ యొక్క జాతి అనేది ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ అదర్ ప్లేసెస్. రోహ్తక్ ఇన్ పంజాబ్ ఈజ్ ఎ వెల్ నోన్ మార్కెట్ ఫ్రమ్ వేర్ థౌజండ్స్ ఆఫ్ హై ఈల్డర్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్. పంజాబ్ ప్రాంతంలో ఈ యొక్క రోహ్తక్ అనే రీజియన్లో ఏంటంటే ఈ యొక్క ముర్రా జాతి గేదెల్ని ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ అనేది వేరొక ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా థౌజండ్స్లో ఈ యొక్క ముర్రా జాతి గ్రూప్ని చేస్తారు. మెయిన్ క్యారెక్టర్స్. డీప్ massive frame with short broad back
and a comparatively light neck and head. దీని శరీరం పెద్దదిగా, తల మెడ కొంచెం చిన్నదిగా ఉంటుంది. It has short characteristics, tightly curled horns, well-developed udder, and a long tail with a wide switch reaching to the fetlock. కొమ్ములు, అలాగే దీని యొక్క కొమ్ములు బాగా దగ్గరగా పొట్టిగా వంపు తిరిగి ఉంటాయి. అంటే ఆ యొక్క ఏవైతే ఈ యొక్క గేదెకి ఉన్న కొమ్ములు ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే వంపు తిరిగి స్ట్రైట్గా ఉండకుండా కొంచెం వంపు తిరిగినట్టు మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ అలాగే వెల్ డెవలప్డ్ ఉడర్ మీన్స్ ఆ యొక్క గేదెకు ఉండే పొదుగు ఏదైతే ఉందో అది మనకి బాగా డెవలప్ అయ్యి ఉంటుంది. అలాగే టైల్ కూడా పెద్దగా వైట్ డాట్స్ అనేది కలిగి ఉండి చివరి అంచులో తెల్లగా అనేది మనకి ఉంటుంది. షార్ట్ మ్యాసివ్ లిమ్స్ విత్ గుడ్ బోన్, బ్రాడ్ హూఫ్ అండ్ డ్రాపింగ్ క్వార్టర్స్. అలాగే ఆ యొక్క షార్ట్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏంటంటే ఆ ఎముకలు అనేవి గట్టిగా ఉంటాయి. అలాగే వాటికి ఉండే బ్రాడ్ హూఫ్స్ అండ్ డ్రాపింగ్ వాటర్స్ అనేవి కూడా మనకి కలిగి ఉంటాయి ఈ యొక్క ముర్రా జాతి గేదెలు. పాపులర్ కలర్ ఇస్ జెడ్ బ్లాక్ విత్ వైట్ మార్కింగ్స్ ఆన్ ద టైల్, ఫేస్ అండ్ ఎక్స్ట్రిమిటీస్. పాపులర్ కలర్ వచ్చేసి మనకి ఈ యొక్క శరీరం నల్లని కాటుక రంగులో ఉంటుంది. అలాగే తాకు పొడవుగా, కుచ్చు మాత్రం తెల్లగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే వైట్ మార్కింగ్స్ అండ్ ఫేస్ ఎక్స్ట్రీమింగ్. ద స్కిన్ ఈజ్ సాఫ్ట్, స్మూత్ విత్ స్కాంటీ హెయిర్. అలాగే దీని యొక్క చర్మం అనేది చాలా మృదువుగా ఉంటుంది. అలాగే దాని మీద స్కాంటీ కొంచెం హెయిర్ అనేది వెంట్రుకలతో ఉంటుంది ఈ యొక్క ముర్రా జాతి గేదెలలో. ద బాడీ వెయిట్ ఆఫ్ బుల్స్ అమౌంట్స్ ఆన్ ద యావరేజ్ టు 550 kg, దట్ ఆఫ్ ద షీ బఫెలోస్ టు 450 kgs. ఈ యొక్క ఆడగేదెలు వచ్చేసి మనకి 450 kgలు బరువును కలిగి ఉంటాయి. అదే ఈ యొక్క దున్నపోతులు మగ గేదెలు వచ్చేసి వెయిట్ ఎంత ఉంటాయంటే 550 kgs బరువును కలిగి ఉంటాయి. ద హైట్ ఎట్ ఇంటర్స్ ఆన్ ద యావరేజ్ ఈజ్ 1.42 million ఫర్ బుల్స్ అండ్ 1.32 m ఫర్ షీ బఫెలోస్. ఈ యొక్క హైట్ విత్తర్స్ హైట్ ఏదైతే ఉందో దాని యొక్క యావరేజ్ చూసుకున్నట్టయితే ఏంటంటే 1.42 meters ఉంటుంది మగ గేదెల్లో. అదే ఆడగేదెల్లో వచ్చేసి 1.32 meters అనేది ఉంటుంది. ద యావరేజ్ మిల్కింగ్ కెపాసిటీ ఇన్ ఎస్టాబ్లిష్డ్ బ్రీడ్స్ ఈజ్ అబౌట్ 1400 to 2000 kgs with a butter fat content of 7%. ఈ యొక్క గేదె జాతులు ఒక్కొక్క ఈతకు మనకి 1400 నుంచి 2000 కిలోల పాలను ఇస్తాయి. అలాగే ఆ యొక్క పాలు అనేవి కూడా ఏంటంటే వెన్న శాతం ఎంత కలిగి ఉంటుందంటే ఆ యొక్క పాల ఉత్పత్తిలో 7% వెన్న అనేది ఆ యొక్క పాల ఉత్పత్తిలో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద డయాగ్రామ్. This is the image of Murrah group buffalo. Horns are like this. అంటే మనకి ఈ యొక్క కొమ్ములు అనేవి ఇలాగా వంపు తిరిగి అనేవి ఉంటుంది. బాడీ అనేది శరీరం నల్లని కాటుక రంగులో ఉంటుంది. అలాగే టైల్ కూడా బ్లాక్ ఉంటుంది. బట్ కింద కుర్చీ వచ్చేసరికి మనకి వైట్ కలర్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద Murrah buffalo. Next one,
సెకండ్ వన్ నీలి రవి. నీలి రవి ఇది కూడా ఏంటంటే మనకి ముర్రా గ్రూప్ జాతుల్లోకి వస్తుంది నీలి రవి కూడా. దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ముర్రా గ్రూప్. Distribution. The Neeli and Ravi are two types of buffaloes found in the valley of Montgomery and Firozpur. There is no essential difference between the two types. ఈ యొక్క నీలి అండ్ రవి అనేవి రెండు గేదె జాతులు. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఇవి ఎక్కడ మనకి కనిపిస్తాయంటే ఈ యొక్క మోంటోగమెరీ అండ్ ఫెరోజ్పూర్ అనే వ్యాలీలో ఈ యొక్క నీలి అండ్ రవి అనేవి టూ టైప్స్ ఆఫ్ రెండు రకాల గేదెల్ని మనం చూడొచ్చు. అయితే ఈ రెండింటి మధ్య దెర్ ఈజ్ నో ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టైప్స్. ఈ రెండింటి మధ్య ఏ విధమైన వ్యత్యాసం అనేది మనకి, ఏ విధమైన డిఫరెన్స్ అనేది మనకి కనిపించదు. ద బెస్ట్ యానిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద రివరైన్ ట్రాక్ట్ అలాంగ్ ద స్లెడ్జ్ రివర్. అలాగే ఈ యొక్క యానిమల్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే స్లెడ్జ్ నది ప్రాంతంలో మనకి విస్తారంగా ఈ యొక్క నీలి అండ్ రవి అనే గేదెల్ని మనం చూడవచ్చు. మెయిన్ క్యారెక్టర్స్. దీస్ యానిమల్స్ హ్యావ్ ఏ మీడియం సైజ్డ్ డీప్ ఫ్రేమ్ విత్ an elongated, coarse and heavy head, bulging at the top, depressed between the eyes and heading in a fine muzzle. వీటి శరీరం మధ్యస్థంగా ఉంటుంది. పొడవుగా వెడల్పుగా ఉన్న తలపై భాగంలో కొంత ఎత్తులో ఉబ్బెత్తు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అలాగే కళ్ళ మధ్య డిప్రెస్గా ఉంటుంది. హార్న్స్ ఆర్ స్మాల్ విత్ ఏ హై కాయిల్ అండ్ ద నెక్ ఈజ్ లాంగ్, థిన్ అండ్ ఫైన్. కొమ్ములు చిన్నవిగా ఉండి కొంతవరకు వంపు తిరిగి ఉంటాయి. It is the face and forehead that distinguish this breed mainly from the Murra. ఈ యొక్క నీలి రవి అని గేదెలు కూడా ఏంటంటే ఆ యొక్క ఫోర్ హెడ్ అనేది మనకి యొక్క ముర్రా జాతికి డిస్టింగ్విష్, ఆ యొక్క బ్రీడ్కి సంబంధించి ఎలా ఉన్నా అలాగే ఉంటుంది. ఇది ఏవి కూడా ఇట్ హ్యాస్ ఏ వెల్ డెవలప్డ్ ఉడార్. అలాగే పొదుగు భాగం కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ద టైల్ ఈజ్ లాంగ్, ఆల్మోస్ట్ టచింగ్ ద గ్రౌండ్. వీటిలో ఈ యొక్క తోక అనేది చాలా పొడవుగా ఉంటుంది. అలాగే నేలని అంటుకునే విధంగా, అంటే నేలను తాగే విధంగా అంత పొడుగు అనేది మనకి ఈ యొక్క తోక అనేది ఉంటుంది. ద కలర్ ఈజ్ బ్లాక్ బట్ బ్రౌన్ ఈజ్ నాట్ అన్కామన్. శరీరం నలుపు రంగులో ఉండి తల, ముఖము, కాళ్ళపై తెల్ల మచ్చలు ఉంటాయి. వీటి యొక్క బాడీ కలర్ వచ్చేసి బ్లాక్, కానీ ఈ యొక్క తలపై అలాగే ముఖము, కాళ్ళ మీద ఏంటంటే వైట్ కలర్ తెల్ల మచ్చలు అనేవి ఈ విధంగా మనకి కనిపిస్తాయి. పింక్ మార్కింగ్స్ ఆర్ సమ్టైమ్స్ సీడ్ ఆన్ ద ఉడర్ అండ్ బిస్కెట్. అలాగే పొదుగు మీద కూడా మనకి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి పింక్ కలర్లో మనకి మార్కింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వైట్ మార్కింగ్స్ ఆన్ ద ఫోర్ హెడ్, ఫేస్, మజిల్, లెగ్స్, స్విచ్ అండ్ అరౌండ్ బ్రైట్ ఐస్ ఆర్ ఆల్సో సీన్ అండ్ ఆర్ మచ్ లైక్డ్ బై ద బ్రీడర్స్. అలాగే ఈ యొక్క ఫోర్ హెడ్ మీద వైట్ మార్కింగ్స్, అలాగే బ్రైట్ ఐస్ ఆర్ ఆల్సో సీన్. ఈ యొక్క వైట్ మార్కింగ్స్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క బ్రీడర్స్ అనేవి ఎక్కువగా వీటిని ఇష్టపడతారు. నెక్స్ట్ buffaloes are high milkers. Average lactation yield 1600 kgs
in a lactation period of 250 days. పాల ఉత్పత్తి సంవత్సరంలో 250 రోజులు సగటున 1600 కేజీల వరకు దిగుబడి మనకి ఉంటుంది. ఈ యొక్క ఆడ గేదెలు అనేవి మనకి హై మిల్కర్స్, ఎక్కువ మనకి పాల ఉత్పత్తిని ఇస్తున్నాయి. మేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డ్రాఫ్ట్ వర్క్. అలాగే ఈ యొక్క జాతిలో ఉండే ఈ యొక్క మగ గేదెల్ని మనం ఏంటంటే డ్రాఫ్ట్ వర్క్ అంటే ఈ యొక్క అగ్రికల్చరల్కి, ఆ యొక్క పొలం దున్నడానికి కానీ వాటికి ఈ యొక్క మగ గేదెల్ని ఉపయోగిస్తారు. దిస్ ఈస్ ద ఇమేజ్ ఫర్ నీలి రవి బ్రీడ్. ఈ విధంగా బాడీ అనేది బ్లాక్ ఉంటుంది, నలుపు రంగులో ఉన్నా కానీ మనకి ఈ యొక్క తల భాగంలోనే అలాగే కాళ్ళ మీద మనకి తెల్ల మచ్చలు అనేవి కలిగి ఉంటుంది. అలాగే దీని యొక్క టైల్ అనేది ఏంటంటే బాగా లాంగ్గా ఉండి మనకి నేలను తాకే విధంగా ఉంటుంది. హార్న్స్ ఆల్సో స్మాల్ అండ్ ఇలాగా మనకి రింగ్ తిరిగినట్టు తిరిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ శృతి బఫెలో. Distribution. The home of this breed is in the southwestern part of Gujarat state in India. The best animals of this breed are found in Anand, Nadia and Baroda districts. వీటి యొక్క జన్మస్థలం గుజరాత్ స్టేట్ రాష్ట్రంలో కైరా, బరోడా, ఆనంద్, నదియా జిల్లాలు. ఈ యొక్క సుర్తి అనే జాతి గేదెలు మనకి ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలో మనకి కేరా, బరోడా, ఆనంద్, నదియా ఆ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్స్, వీటి యొక్క లక్షణాలు. ద బ్రీడ్ హ్యాస్ గాట్ ఏ fairly broad and long head with a convex shape at the top in between the horns. ఈ యొక్క శృతి గేదె జాతుల్లో మనకి ఏంటంటే లాంగ్ హెడ్ని కలిగి ఉంటుంది, అలాగే ఈ యొక్క కాన్వెక్స్ షేప్లో ఉంటుంది అది కూడా. అలాగే ఈ యొక్క హార్న్స్ అనేవి ఆ యొక్క కొమ్ముల మధ్యలో ఆ యొక్క హెడ్ అనేది పెద్దగా కాన్వెక్స్ షేప్లో మనకి కలిగి ఉంటుంది. హార్న్స్ ఆర్ సికిల్ షేప్డ్ అండ్ ఫ్లాట్ విచ్ గ్రో ఇన్ ఏ డౌన్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ and then upwards at the tip forming a hook. ఈ యొక్క మనం ఈ యొక్క శృతి బఫెలో చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క హార్న్స్ కొమ్ములు అనేవి ఏ విధంగా ఉంటాయంటే మొదట మనకి సికిల్ షేప్లో ఉంటాయి, తర్వాత ఫస్ట్ కిందకి పెరుగుతాయి, తర్వాత మళ్ళీ పైకి మళ్ళీ వచ్చి మనకి ఒక హుక్ షేప్లో మనకి ఆ యొక్క కొమ్ములు అనేవి ఫామ్ అవుతాయి. The neck is long in the female and thick heavy in the male. శృతి ఆడగేదెల్లో వచ్చేసి మెడ అనేది చాలా పొడవుగా కలిగి ఉంటాయి, మగవాటిలో వచ్చేసరికి థిక్గా ఉంటాయి, హెవీగా ఉంటుంది. The udder is well developed and finely shaped and squarely placed between hind legs. ఈ యొక్క పొదుగు అనేది కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది, అది కూడా ఆ యొక్క హైండ్ లెగ్స్ మధ్యలో మనకి కలిగి ఉంటుంది. శృతి బ్రీడ్ హ్యాస్ గాట్ ఎన్ యూనిక్ స్ట్రైట్ బ్యాక్. ఈ యొక్క శృతి గేదె జాతులు అనేవి మనకి స్ట్రైట్గా అనేవి బ్యాక్ని కలిగి ఉంటాయి. దెర్ ఆర్ ఆఫ్ మీడియం సైజ్ అండ్ డోసిల్ టెంపర్మెంట్. అలాగే ఇవి సైజ్ చూసుకుంటే మీడియం సైజులో ఉంటాయి. The skin color is black or brown and the color of the hair varies from rusty brown to silver grey. వీటి యొక్క శరీరం యొక్క రంగు వచ్చేసి మనకి నలుపు లేకపోతే గోధుమ రంగులో కలిగి ఉంటాయి. అలాగే వాటి పైన ఉండే హెయిర్ కలర్ ఏంటంటే మనకి రస్టీ బ్రౌన్ నుంచి గ్రే కలర్లో మనకి ఉంటాయి. ద టైల్ ఈస్ లాంగ్, థిన్, ఫ్లెక్సిబుల్, యూజువల్లీ విత్ ఏ వైట్ స్విచ్.
టైల్ అనేది ఏంటంటే మనకి పొడవుగా ఉంటుంది. మళ్ళీ వాటి యొక్క కింద వచ్చేసి కుర్చీ కింద ఏదైతే ఉంటుందో అది మనకి వైట్ కలర్లో ఉంటుంది. ద యావరేజ్ లాక్టేషన్ ఈల్డ్ ఆఫ్ వెల్ బ్రీడ్ యానిమల్స్ ఈజ్ 1600 kg విత్ ఎ ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ 7.5%. ఈ యొక్క శృతి గేదె జాతుల్లో మనకి ఆ యొక్క పాల ఉత్పత్తి అనేది ఎంత ఉంటుందంటే 1600 కిలోల పాల ఉత్పత్తిని ఇస్తాయి. ఆ యొక్క పాల ఉత్పత్తిలో మనకి 7.5% వరకు మనకి ఈ యొక్క వెన్న శాతాన్ని కలిగి ఉంటాయి. ది శృతి బఫెలోస్ బాడీ వచ్చేసి మనకి బ్లాక్ ఆర్ బ్రౌన్ అండ్ హెయిర్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క హెడ్ అనేది బాగా బ్రాడ్గా పెద్దగా ఉండి ఈ యొక్క కొమ్ములు అనేవి చిన్నగా, అంటే ఫస్ట్ చూడండి ఇక్కడ కిందకి గ్రో అయ్యి తర్వాత మళ్ళీ పైకి వచ్చి మనకి ఒక హుక్ షేప్లో మనకి ఈ యొక్క కొమ్ములు అనేవి మనకి ఉంటుంది. అలాగే టైల్ లాంగ్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే వాటి యొక్క కింద కూర్చో వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ జాఫర్ బాదీ buffalo distribution. These animals are seen in their purest form in the Gir forest of Kathiawar where there are bred in large number. వీటి యొక్క జన్మస్థలంగా గుజరాత్ రాష్ట్రంలో గిర్ అటవీ ప్రాంతం. ఈ యొక్క జాఫర్ బాదీ అనే ఆ జాతీయ గేదెలు మనకి ఎక్కడంటే ఈ యొక్క గిర్ అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో. మెయిన్ క్యారెక్టర్స్. దేర్ నోటిసబుల్ ఫీచర్ ఈస్ ద వెరీ ప్రామినెంట్ forehead and heavy horns which are inclined to drop on each side of the neck and then turn up at the points but not in such a tight curl as in Murrah groves. ఈ యొక్క జాఫర్ బాదీ గేదె జాతుల్లో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ఫోర్ హెడ్ అలాగే నెక్స్ట్ అలాగే హార్న్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఇంక్లైన్ టు డ్రాప్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద నెక్కి మనకి ఈ విధంగా కొమ్ములు అనేవి మనకి ఫోర్ హెడ్ అనేది చూడండి చాలా ప్రామినెంట్గా ఉంది, చూడగానే మనం గుర్తుపట్టే విధంగా. అలాగే ఈ యొక్క కొమ్ములు అనేవి కూడా మనకి ఏంటంటే వెనక్కి ఆ యొక్క మెడ భాగానికి వెనక్కి తిరిగిపోయినట్టు ఆ మెడ భాగానికి వెనక్కి ఆ విధంగా కొమ్ములు అనేవి వెనక్కి తిరిగిపోయి ఉంటాయి. అయితే ఏంటంటే బట్ నాట్ ఇన్ సచ్ ఏ టైట్ కర్ల్ యాజ్ ఇన్ ముర్రా బఫెలోస్. మనకి యొక్క ముర్రా జాతి గేదెల్లో కూడా ఆ విధంగానే ఆ యొక్క కొమ్ములు అనేవి వెనక్కి కర్ల్ అయ్యి ఉంటాయి. కానీ ఈ యొక్క జాఫర్ బాదీ అనే గేదెల్లో మాత్రం మనకి అంతలా మరి ఎక్కువ టైట్గా వెనక్కి తిరిగివి ఉండవు. బాడీ ఈజ్ లాంగర్ బట్ నాట్ సో కాంపాక్ట్. బాడీ పెద్దగా ఉంటుంది కానీ కాంపాక్ట్గా ఉండదు. డెవలప్ అండ్ ఓవరాల్ వెల్ డెవలప్డ్. ఆ యొక్క పొదుగు భాగాలను కూడా బాగా డెవలప్ అయి ఉంటాయి. ఫీమేల్స్ ఆర్ సమ్వాట్ లూజ్. యానిమల్స్ ఆఫ్ దిస్ బ్రీడ్ జనరల్లీ బ్లాక్ ఇన్ కలర్. ఈ యొక్క జాఫర్ బాదీ అనే ఆ యొక్క జాతి గేదెలు అనేవి మనకి నలుపు రంగులో ఉంటాయి. ద జాఫర్ బాదీ మేల్స్ ఆన్ ద యావరేజ్ వెయిట్ 600 kg వైల్ ఫీమేల్స్ వెయిట్ 460 kg. ఈ యొక్క జాఫర్ బాదీ వాటిల్లో మగ గేదెలు యొక్క బరువు ఎంత ఉంటుందంటే 600 kg బరువును కలిగి ఉంటాయి. అదే ఆడ గేదెలు వచ్చేసరికి మనకి 460 కిలోల బరువు అనేది కలిగి ఉంటాయి. ఇదేంటంటే మనకి జాఫర్ బాదీ ఇమేజ్. ఈ యొక్క కొమ్ములు నెక్ వరకు మనకి కర్ల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క పొదుగు భాగం అనేది కూడా మనకి బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. నెక్స్ట్ డెవలప్. ఈ యొక్క
ఈ యొక్క భాగం కూడా మనకి డెవలప్ అయి ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. గుజరాత్ గిర్ అటవీ ప్రాంతంలో ఈ యొక్క జాఫర్బాదీ గేదెలు ఉంటాయి. నెక్స్ట్ మెహసానా బఫెలో distribution. It derives its names from its home tract of the town Mehsana located in the north of Gujarat state. Animals of this breed are also found in Palanpur in Banaskantha district and Radanpur and Tarath in Sabarkantha district. ఇది ముర్రా. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా మరియు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా మనకి యొక్క మెహసానా బఫెలోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఈ యొక్క రతన్పూర్, తారడ్, ఈ యొక్క సాబర్కాంత డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ యొక్క మెహసానా గేదె జాతులు అనేవి మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. మెయిన్ క్యారెక్టర్స్. Mehsana buffalo sapiens have been derived from a mixture of Murra and Shruti blood. ఇది ముర్రా మరియు శృతి జాతుల సంపర్కం ద్వారా ఏర్పడినది. ముర్రా జాతు గేదెలను అలాగే ఈ యొక్క శృతి గేదెలను మనకి సంపర్కం చేయడం వలన మనకి ఈ యొక్క మెహసానా అనే జాతి గేదెలు మనకి ఏర్పడినవి. The breed is a medium-sized animal with a low-set, deep body. The skin color is mostly jet black and occasionally brown-gray, with some white markings on the face, legs, and tip of the tail. The breed is docile. శరీరం రంగు కాటుకు నలుపు నుండి వీటి యొక్క స్కిన్ కలర్, ఆ యొక్క శరీరం అనేది ఏ రంగులో ఉంటుందంటే నలుపు రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఉంటుంది. అలాగే ముఖము, కాళ్ళు, తోక తెల్లగా కుచ్చు మాదిరిగా ఉంటుంది. తోక తెల్లగా ఏంటంటే కుచ్చు అనేది మనకి కింద హెయిర్ లాగా ఏదైతే ఉంటుందో అది మనకి తెల్లగా మనకి కలిగి ఉంటుంది. అలాగే కొమ్ములు అనేవి మనకి ఏంటంటే శృతి గేదె జాతుల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ యొక్క మెహసానా గేదె జాతిలో కదా ఆ విధంగానే కొమ్ములు అనేవి కలిగి ఉంటాయి. మెడ వచ్చేసి పొడవుగా ఉంటుంది. ఇట్ కాంట్ స్టాండ్ స్టాల్ ఫీడింగ్ అండ్ కెన్ ఆల్సో బీ రీచ్డ్ అండర్ గ్రేజింగ్ కండిషన్స్. ఇవి కూడా ఏంటంటే మనకు కాంట్ స్టాల్ ఫీడింగ్ అండ్ కెన్ బీ రీచ్డ్ గ్రేజింగ్ కండిషన్స్. ద హార్న్స్ మే వ్యారీ లాంగ్ సికిల్స్ టైప్ టు ఏ కర్వ్డ్ వన్. వీటిలో కూడా ఏంటంటే శృతి జాతుల గేదెల్లో లాగానే కర్రలు అయ్యి కర్వ్డ్ వన్ కింద ఉంటాయి. నెక్ ఆల్సో ఏంటంటే మెడ పొడవుగా ఉంటుంది. ఇట్ హ్యాస్ వెల్ డెవలప్డ్ ఓడర్ విత్ యూనిఫామ్ టెస్ట్. అలాగే ఆ యొక్క పొదుగు భాగం కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది. లాక్టేషన్ పీరియడ్ ఈజ్ 352 days విత్ ఏ ఈల్డ్ ఆఫ్ 1800 liters. వీటిలో ఈ యొక్క పాల ఉత్పత్తి సమయం చూసుకున్నట్టయితే మనకి 352 days 352 రోజుల్లో వీటి యొక్క పాల ఉత్పత్తి సమయం. ఆ యొక్క లాక్టేషన్ పీరియడ్లో మనకి ఎంత పాల ఉత్పత్తి అవుతుందంటే 1800 లీటర్ల వరకు ఈ జాతి యొక్క గేదెలు అనేవి మనకి 1800 లీటర్ల వరకు మనకి పాల ఉత్పత్తిని అందిస్తాయి. ఇది ఏంటంటే మెహసానా బఫెలో. ఇది ఏంటంటే ముర్రా మరియు శృతి జాతుల సంపర్కం ద్వారా ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క బాడీ కలర్ శరీరం వచ్చేసి నలుపు కానీ గోధుమ రంగులో ఉంటుంది. ఇవి గుజరాత్ రాష్ట్రంలో అలాగే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఈ జాతి గేదెలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో మనకి పాల ఉత్పత్తి ఎంత అంటే 1800 లీటర్ల వరకు ఇస్తుంది. అది సమయం వచ్చేసి పీరియడ్ ఎంత అంటే 352 రోజులు ఆ యొక్క లాక్టేషన్ పీరియడ్. థ్యాంక్ యూ.